ఇక మనం మేడారం అయితే మనం చెప్పినాం కదా, ఇంటికాంచి ఎన్నింటికి స్టార్ట్ అయినామో ఇప్పుడైతే కరెక్ట్గా మనకైతే నైట్ కరెక్ట్గా 4 o'clock అవుతుంది. ఇంకో హాఫ్ అన్ అవర్లో అయితే మనం మేడారం అయితే చేరుకుంటాం. అందుకే నేనైతే ఒక వీడియో తీస్తున్నా లాస్ట్లో. మనం ఆల్రెడీ ఇంటికాంచి అయితే 11ంటికి వెళ్ళాం. మీరు కూడా ఒకవేళ వెళ్ళాలనుకుంటే నైట్ అయితే వెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళాక మీరు పడుకోవడానికి అయితే టైం ఉండదు. సో అందుకే మీరు అనేది ఎప్పుడైనా నైట్ వెళ్తే నైట్ మొత్తం జర్నీ చేసి ఎర్లీ మార్నింగ్ అయితే అక్కడ మన దర్శనం అయితే చేసుకోవచ్చు అనమాట. ఇక మేము అందరం కలిసి మా ఫ్యామిలీతో అయితే ఫుల్ ఎంజాయ్తో అయితే మేమైతే అట్లా ట్రావెలింగ్ అయితే కంప్లీట్ చేసినాం. ప్రతి ఒక్కరం సాంగ్స్ పాడుకుంటూ అంతేకాకుండా చిల్ అవ్వకుండా అయితే వచ్చినాం అనమాట. ఇక ఇక్కడికి రాగానే ఫస్ట్ అయితే మేము అందరం కలిసి జంపనవ దగ్గరికి వచ్చిన లగేజ్ పట్టుకొని ఫస్ట్ రాగానే ఇక్కడైతే వేడి నీళ్ళు అమ్ముతారు. ఫుల్ చలి పెడుతుంది అనమాట. కరెక్ట్గా 5 గంటలకు కదా, ఫుల్ చలి ఉందన్నమాట. అప్పుడైతే మేము వెళ్ళినప్పుడు కరెక్ట్గా 25 తారీఖు అయితే వెళ్ళాం అనమాట అక్కడ. ఇక వెళ్ళినాక అయితే ఫస్ట్ అయితే మేమైతే స్నానం చేసినాక ప్రతి ఒక్కరిని స్నానం చేయడానికి 1 గంటన్నర అయితే పట్టింది. ప్రతి ఒక్కరు కొంతమంది ఆ జంపనవాగులు వేసిన, కొంతమంది అక్కడ వాటర్ అయితే వస్తున్నాయి అనమాట. ఆ వాటర్ అయితే చేసినాం అనమాట. ఇక మీరు చూస్తున్న ఇక్కడ వేడి నీళ్ళు మనకు ఫుల్గా అమ్ముతారు. వేడి నీళ్ళు ఇక్కడ ఏ బిజినెస్ పెట్టుకున్నా ఫుల్ నడుస్తుంది అనమాట. ఇలాంటి బిజినెస్ మీరు కూడా ఒకరు పెట్టుకోవాలంటే పెట్టుకోవచ్చు అనమాట ఇక్కడ. ఇక మేడారం మొత్తం లైట్లతో అయితే మొత్తం నిండిపోయింది అనమాట. ప్రతి దగ్గర లైట్లు అయితే పెట్టారనమాట. చాలా అంటే చాలా బాగుంది వ్యూ అయితే ఇక్కడ. ఇక మీరు చూస్తున్నారు కదా ప్రతి ఒక్క వ్యూ అని, జనాలు కూడా ప్రతి ఒక్కరు అయితే వస్తున్నారు అనమాట. ఇప్పటి నుంచి స్టార్ట్ అయ్యారనమాట. ఇంకా 2-3 రోజులే ఉంది కాబట్టి పండక్కి. ఇక ప్రతి ఒక్కరం స్నానం చేసి టిఫిన్ అయితే తిన్నాం. కొంతమంది వడ, కొంతమంది దోశ అయితే తిన్నాం. ఒక్క దోశ వచ్చేసి ఇక్కడ అయితే 50 రూపీస్ అనమాట. ఏ టిఫిన్ అయినా 50 రూపాయలు అనమాట. ఇక టిఫిన్ అయితే తిన్నాం. తిన్న తర్వాత అయితే మా లగేజ్ అంతా మొత్తం మళ్ళీ బండ్లో పెట్టుకోవాలి కాబట్టి ఇదైతే మా బండి అనమాట. ఇక్కడ ఆపినాం. ఈ నుంచి జంపన కరెక్ట్ కిలోమీటర్ ఉంది. సో అందుకే స్నానం చేసి మళ్ళీ లగేజ్ అంతా ఇక్కడ పెట్టేసి దర్శనానికి అయితే స్టార్ట్ అయినమాట. ఇక స్నానం చేసి అందరం మళ్ళీ దర్శనానికి లైన్ కట్టే లోపల 8 o'clock అయింది. ఇక్కడ చూస్తున్న ప్రతి ఒక్క వ్యూ అయితే కొత్తగా అయితే ఉన్నాయన్నమాట. ఇంతకుముందు ఒక 2 years బ్యాక్ అయితే ఏం లేవన్నమాట. ఇక్కడైతే చాలా డెవలప్మెంట్ అయితే చేసిరన్నమాట ఈసారి. ఇక్కడ చూసుకున్నట్టయితే మన సెంట్రల్ గవర్నమెంట్ అయితే 3 కోట్లు అయితే పెట్టారు. మన స్టేట్ గవర్నమెంట్ అయితే నాకు తెలిసిన వారికి అయితే 100 కోట్లు అయితే పెట్టారు అని అనుకుంటున్నా. సో మీరు ఒకవేళ తప్పు ఉంటే మనకైతే కామెంట్లో అయితే పెట్టండి. ఇక్కడ మాత్రం ప్రతి ఒక్క ఫెసిలిటీస్ అయితే మస్తు పెట్టారన్నమాట. ఫెసిలిటీస్ అంటే ఏముంటాయని మీరు ఒక డౌట్ ఉండొచ్చు. ఇక్కడ ఏంటంటే ప్రతి ఒక్కరికి వాటర్ అయితే వచ్చిన వాళ్ళకి వాటర్ అనేది ఫ్రీగా ఫెసిలిటీస్ అయితే పెట్టారు గవర్నమెంట్ తరఫున. ఎక్కడ పడితే అక్కడ ట్యాంకర్లు అయితే ఉన్నాయి. అంతేకాకుండా అక్కడికి వచ్చిన వాళ్ళకి ఎవరైనా ఈసకుండా గవర్నమెంట్ డాక్టర్స్ కానీ, అంతేకాకుండా గవర్నమెంట్ హాస్పిటల్స్ కూడా అరేంజ్ చేశారు అక్కడ. ఇంకోటి ఏంటంటే మనకైతే బూస్ట్ ప్యాకెట్స్ కూడా అక్కడ ఇస్తున్నారన్నమాట గవర్నమెంట్ తరఫున. మీరు కూడా ఒకవేళ అక్కడికి వెళ్ళినప్పుడు అయితే బూస్ట్ ప్యాకెట్స్ తెచ్చుకోండి. మీకు ఒకవేళ ఎవరికైనా ఫీవర్ కానీ అంత నీరసంగా అనిపిస్తే బూస్ట్ ప్యాకెట్ కూడా. ఇలా మా దర్శనం దగ్గరికి అయితే మేము ఇంకో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తే దర్శనం